హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరకు లోకల్ ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు అయితే అరకు చలి ఉత్సవాలు అయితే రెండో రోజు అండి. అక్కడికి వచ్చే మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇదేమో ఎంట్రన్స్. ఇది ఆర్చి మాత్రం చాలా బాగా చేశారు నీట్గా. అంటే స్టైలు ఎలాగంటే మా గిరిజన ప్రాంతంలో ఉండే స్టైల్ లాగా చేశారు. వాళ్ళు గీసి బొమ్మల్లాగా ఆర్చి మాత్రం రెడీ చేశారు, బాగుంది. లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, చూసారు కదా, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. రంగుల రత్నం అన్ని పిల్లలు ఆడుకునేవి బొమ్మలన్నీ పెట్టారు, బాగానే ఉంది. మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళైతే బొమ్మలు వేసుకొని గాంతాతలాగా రెడీ అవుతాం. నాకు చూస్తే నవ్వు వచ్చింది. అదే చెప్తారు కదా, చూడండి. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారండి. ఈరోజు లేట్ అయిపోయాము, అంటే సుమారు 8:30 అవుతుంది. అలాగా క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి, భారీగా ఉన్నారు. చూడండి, రంగుల రత్నం ఇక్కడే ఎక్కువ మంది ఎక్కడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే చాలా చాలా భయం వేస్తుందండి ఇక్కడ ఎక్కితే మాత్రం. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కి ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి రంగుల రత్నం ద్వారా. చూడండి, నేను మా బాబు తిరుగుతున్నాము. మా బాబు గడైతే ఏడుపు ఇంట్లో వెళ్దాం డాడీ అనేసి. అందుకోసం తీసుకొచ్చాం ఈరోజు, లేకపోతే రాపోవాల్సింది. తీసుకొచ్చాం. ఇక్కడైతే స్టాల్స్ పెట్టారండి. అంటే మరి గిరిజనులు అనేక రకమైన చేనేత, అంటే చేతితో నేసినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అంటే ఒక్కో ప్రాంతం వాళ్ళకు ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది కదా, అలాగనమాట. అరకు నుంచి కాదు, అనేక ప్రాంతాల నుంచి అయితే ఇవి ఇక్కడ తీసుకొచ్చి ఉన్నారు. మీకు కూడా చూపిస్తాను చూడండి. అంటే దగ్గరికి వెళ్ళిపోయాను, చాలామంది క్రౌడ్ ఉండరు కాబట్టి బయట నుంచి తీస్తున్నాను. చూడండి, ఇదిగో. అంటే ఇక్కడ మా అరకు ప్రాంతం నుంచి కాదు, అనేక రకమైన ప్రాంతాల నుంచి అయితే తీసుకుని వచ్చారు. వాళ్ళు జీవనం కోసం ఏ విధమైన వస్తువులు తయారు చేస్తారు, చేనేత కార్మికుల్లాగా అన్నమాట. ఓకేనా, చూడండి. ఇది మా మా ఆవిడైతే బెలూన్, ఇక్కడ హాట్ హెయిర్ బెలూన్ అయితే పెట్టారు. అక్కడ వెళ్ళి ఫోటో ఫోటో తీస్తున్నాను. బాగుందా? ఎవరైనా ఇక్కడ కూడా వచ్చి ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చండి, కాకపోతే డబ్బులు తీసుకుంటారు. ఓకేనా, చూడండి. ఇదైతే మన ఏంటంటారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, అతనైతే వచ్చారు, పాటలు పాడుతున్నారు. చూడండి, ఒకసారి వినండి, పాట కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మన అల్లూరు జిల్లా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ అయితే డ్యాన్స్ వేస్తారు. చూడండి, మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే మన అరకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేడీస్ అయితే ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తారండి. చూడండి, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మీకు కూడా చూపిస్తాను.
లేడీస్తో పాటు మా జిల్లా ఐఏఎస్ అధికారులు అందరూ అయితే ర్యాంప్ వాక్ చేస్తారు, అది కూడా చూపిస్తాను చూడండి. సంస్కృతి ఉట్టిపడేలా ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లవ్లీ చాలా చక్కగా చేశారు సార్. గౌరవ జేసీ గారు మరియు సబ్ కలెక్టర్ రంపచోడవరం మేడం గారు దంపతులు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేస్తాము. యువ అధికారి గౌరవనీయులు సబ్ కలెక్టర్ సార్ సౌర్యమాన్ పటేల్ సార్ దంపతులు. అక్కడి నుంచి అయితే ముందుకైతే వస్తామండి. మా బాబు ఏడుస్తుంటే ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అనేక రకమైన స్టాల్స్ పెట్టారు చూడండి. అంటే పిల్లలు అనేసి కాదు, పెద్దలు కూడా ఆడుకోవచ్చు. చూడండి, మీకు చూపిస్తాను. మీకు నా వీడియో ఎలాగుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే సరిగ్గా వీడియో తీయలేకపోతున్నాను, చాలా క్రౌడ్ కదా. ఓకేనా? సరే అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకా టైం 10 కూడా అయిపోయింది. అందుకోసం అనేసి మేమైతే ఇంటికి వెళ్దాం అనేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అదే అరకు ఉత్సవాలు, చలి ఉత్సవాలు మీకు రెండో రోజు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. అదే చెప్తున్నాను కదా, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ముందున. వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం నాకు. మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తేనే మరి మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలను. మీరు నన్ను ప్రోత్సహిస్తేనే నేను కూడా ముందుకైతే వెళ్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్దామనేసి వెళ్ళిపోతున్నాము అందరూ. అంటే మ్యాక్సిమం 9:30-10 వరకు ప్రోగ్రాము, అందుకోసం అనేసి టైం కూడా అయిపోయింది కదా అనేసి వెళ్ళిపోతున్నాము. చూడండి, నీట్గా కనిపిస్తుంది. ఈ రంగుల రత్నం అయితే 11 వరకు ఉంచుతారు అనుకుంటా. చూడండి, ఇక్కడ కూడా క్యూ ఉంది, చూసారా? ఇది ఒక పిల్లలు ఆడుకోవడానికి బాల్స్, లేడీస్కి అన్నీ, లేడీస్ కొనుక్కోవడానికి ఇయర్ రింగ్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా అరకు ఉత్సవాలని వచ్చి ఎంజాయ్ చేయండి. ఎవరైనా వచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇదిగో రోడ్డు మీదకైతే వస్తాను, వెళ్ళిపోదాం అనేసి. ఎలాగో టైం కూడా అయిపోయింది కదా అనేసి. చూడండి, ఆర్చ్ మాత్రం బుర్రపాడు ఏమంటారు చూడండి, బాగుందా? ఓకే ఫ్రెండ్స్, అందరూ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. ఎవరైనా ఛానల్ని చెప్తాను, ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.